Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. రమగారు, కొన్ని మనం తినే ఆహారంలో విరుద్ధ ఆహారాలని అంటారు. అంటే ఒకటి తిన్న తర్వాత ఇంకొక ఆహార పదార్థం తిన్నామనుకోండి, మనకు బాడీకి మంచిది కాదని, స్కిన్ ప్రాబ్లమ్స్ అని, హెల్త్ ఇష్యూస్ అని వస్తూ ఉంటాయి అంటారు. సో అలాంటివి ఏ ఉంటాయి? నిజంగా అది కరెక్టేనా? నిజంగా అది కరెక్టేనంటే ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తాయి. కొంత జీవన శైలి కూడా ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేసే జీవన శైలి ఉంటుంది. ఎలా ఇప్పుడు మనం ఆయాసంగా ఎక్కడి నుంచో బాగా పరిగెత్తుకొచ్చి హైరానగా ఇంట్లోకి వచ్చేసాం అనుకో, పరిగెత్తుకుంటూ మంచినీళ్ళు తాగచ్చా? తాగకూడదు అంటారు. ఆయాసం తీరాక మంచినీళ్ళు తాగాలి. ఆ ఆయాసంలో మనకి నీళ్లు 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 అనిపిస్తుంది, కానీ తాగకూడదు. ఎందుకు? అంత ఆయాస పడుతున్నప్పుడు అట్లా గొంతు అవి ఆరిపోతున్న ఉండగా మంచినీళ్ళు కనుక తాగితే యాడ్వర్స్గా దాని రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం కొంచెం సెటిల్ డౌన్ అయ్యాక మంచినీళ్ళు తాగాలి, అంతే కదా. అన్నం తినగానే పరిగెత్తకూడదు, అన్నం తినగానే పరిగెత్తకూడదు, అలసట పొందే పని చేయకూడదు. ఇది మనకి సాధారణ నియమం, ఎవరికైనా సరే. ఎవరైనా ఇందులో ఆయుర్వేదము, హోమియోపతి లేకపోతే అలోపతి తేడాలు ఏం లేవు. ఇది ఒక సహజమైన విషయం కదా. అట్లా ఇప్పుడు పదార్థాలు, చలవ చేసే పదార్థాలు తిన్న తర్వాత వేడి చేసే పదార్థాన్ని తినకూడదు. ఇది కామన్ రూల్ కనపడుతోంది కదా. చల్లగా ఉండే పదార్థం ఒకటి తిన్నాం, ఐస్ క్రీమ్ తిని కాఫీ టీ తాగుతామా మనం? తాగం కదా. చల్లగా అవుతుంది, ఆ చల్లగా అయిన తర్వాత వేడిది పోయకూడదు, కొంత గ్యాప్ ఇవ్వాలి. అలాంటి నియమమే ఇందులో కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. చాలా మంది ఆయుర్వేదిక వైద్యులు, చాలా మంది మన దగ్గర బివి పూర్ణచంద్ గారు, పూర్ణచంద్ గారు చేశారు. అవును, కొన్ని వీడియోలు చేయించాం మనం. చాలా ఎక్సలెంట్ ఇవి ఉన్నాయి ఆయనవి. నేను ఎక్కువ ఫాలో అవుతాను. ఆయన పుస్తకాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. కొన్ని క్యాప్షన్స్ కూడా చాలా ఇష్టం ఆయనవి నాకు. అవే కాదు, మనం ఆయుర్వేద వైద్యులు చాలా మందితోటి మాట్లాడుతూ ఉంటాము. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఒక రకంగా పనిచేసే పదార్థం తిన్నప్పుడు దాన్ని విరుద్ధపరిచే ఇంకో పదార్థాన్ని తీసుకోకూడదు. రెండు వేరువేరు రకాలుగా శరీరం మీద తమ లక్షణాన్ని చూపించే పదార్థాలని కలిపి వండకూడదు, కలిపి వండద్దు అని చెప్తారు. మనం అన్నం తినేటప్పుడు కూడా ఒక విధానాన్ని పాటించాలి. మన అన్నం తినేటప్పుడు కూడా మామూలుగా మనం ఏం చేస్తాము, అన్నం మొదలు పెట్టేటప్పుడు స్వీట్ తోటి మొదలు పెట్టకూడదు. అవునండి. ముందు కూర, తర్వాత పప్పు పచ్చడి, ఆ తర్వాత పులుసు కానీ చారు కానీ, తర్వాత పెరుగు. జనరల్గా మనం చిన్న ఆహారం, సింపుల్ తిండి తినేటప్పుడు ఇలాగే చేస్తామా? ఇప్పుడు పాయసం చేసుకున్నాం అనుకో, ఏది పాలతో చేసిన పాయసం, పాలతో పరమాన్నం చేసుకుంటామా? పండగ రోజుల్లో పరమాన్నం చేసుకుంటాం, అన్నంతో పాటు వడ్డించుకుంటాం. ఆ వడ్డించేది అది ఎప్పుడు వడ్డించాలి? ఈ పప్పు కూర అయిన తర్వాత పాయసం లాస్ట్లో తినాలి. లాస్ట్లో తినకూడదు. పెరుగు తర్వాత పాయసం తినకూడదు. అసలు తినవలసింది ఎప్పుడు వడ్డించాలి? ఎవరైనా మీకు లాస్ట్లో తినే అలవాటు ఉంది మీకు, డెజర్ట్ లాగా భావించద్దు. పాలతో చేసిన పదార్థాన్ని ఆహారానికి మధ్యలోనే తినాలి. పప్పు పచ్చడి అయిన తర్వాత, పులుసుకి ముందు తీపి పదార్థాన్ని తినేసి, హల్వా చేసిన, పాయసం చేసిన, రవ కేసరి చేసిన వాటిని తిన్నాక అప్పుడు పులుసు, అప్పుడు పెరుగు తినాలి. ఎందుకో చెప్తాను నియమం. మనం పెరుగు అన్నం తిన్న తర్వాత, పెరుగు అన్నానికి పెరుగు పాలు ఒకదానికొకటి విరుద్ధం అవునా కాదా? పాలని పెరుగుగా మార్చడానికి మనం దేన్ని వాడతాం? తోడు వేస్తాం కదా, పెరుగే కదా. పెరుగు తర్వాతే కనుక మనం పాలతో చేసిన పదార్థాన్ని తింటే, ఇవి రెండూ కలిసి లోపల ఏదో ఒక చిన్న క్రియ జరగదా? జరగచ్చు కదా. అందుకని పెరుగు తర్వాత ఎప్పుడూ తినకూడదు. మనం భోజనాలన్నిట్లలో సాధారణంగా డిన్నర్కి వెళ్తే, ఎక్కడికైనా లంచ్కి వెళ్ళినా కూడా భోజనం అవగానే పెరుగన్నం తిని చేయగడుకోవటము, ఐస్ క్రీమ్ కప్పు తీసుకోవటం సహజంగా చేసే పని. సహజంగా ఏమిటి, అవన్నీ మనకు అలవర్చేశారు దాన్ని. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఐస్ క్రీము భోజనంలో పెట్టడము, ఈ పొట్టలోకి వెళ్ళిన పదార్థాలతో పాటు అది కూడా వేడి వేడి పప్పు, సాంబారు, వాటితో పాటు ఈ చల్లటి ఐస్ క్రీము, ఇవి రెండు ఎంత పరస్పర విరుద్ధమో. మీరు ఎక్కడికైనా భోజనాలకు వెళ్ళొచ్చాక మీకు ఈజీగా తేలిగ్గా ఉంటుందా? ఉండదండి. అరుగుదలకి రాదు, పిల్లలకి ఎండైజేషన్ వస్తుంది. ఎందుకని? దాన్ని మనం వేరే రకంగా భావిస్తాం. భోజనాలు అరగవని, లేకపోతే దిష్టి తగిలిందని, వాడిన నూనెలని బయటకు వెళ్ళి తింటే ఇదే వస్తుంది. మనం అన్ని విరుద్ధాహారాలే తింటున్నాము. అది పొరపాటు, అది చేయకూడదు. అసలు ఐస్ క్రీమ్ భోజనంలో పెట్టకూడదు. స్వీట్లు పెట్టచ్చు, లడ్డూలు, బాదుషాలు లాంటివి
పెరుగన్నం తిన్న తర్వాత తినొచ్చు. అది హెవీ అవుతుంది కానీ లోపల ఏదైనా రియాక్షన్ జరిగే అవకాశం లేదు. అదేలేండి. ఇలా విరుద్ధమైన ఆహారాలు తింటే కనుక పొట్టలో ఒక రకమైన ఇది ఆమం అంటారు, దాన్ని ఆమవాతం అంటుంటారు, అవి తయారవుతాయని అంటారు. ఒక రకమైన యాసిడ్స్ అన్నమాట ఆమం అంటే, బహుశా అని అనుకుంటున్నాను నేను. ఆమము అని రాస్తారు చాలా చోట్ల. ఆమవాతం అనేది కూడా చూస్తుంటాం. పుల్లటి తేన్పులు వస్తాయి, పులి తేన్పులు వచ్చేస్తాయి సాయంత్రం అయ్యేసరికి. అదే రాత్రి 8 అయినా సరే మధ్యాహ్నం 3ంటికి తినదే గొంతులోకి వస్తూ ఉంటుంది. అవును, అవునండి. ఆ రావడానికి కారణం మనం స్వీట్ తింటమే. ఆ స్వీట్ని మధ్యలో తినేసేయాలి. ఈ ఐస్ క్రీమ్ని తినకూడదు. అలాగని భోజనం మధ్యలో ఐస్ క్రీమ్ తెచ్చుకు తిని తర్వాత పులుసన్నం కలుపుకుంటే మనం స్టూపిడ్ లా కనపడతాం చూసేవాళ్ళు. ఫన్నీగా కనిపిస్తాం. ఫన్నీగా కనిపిస్తాం. అసలు ఐస్ క్రీములు ఎత్తేయండి. నేనైతే తిన్ను జయ, ఎక్కడ లంచ్లో డిన్నర్లో ఐస్ క్రీములు తిన్ను. నాకు డైజెస్ట్ కాదు, నా సొంత ప్రాబ్లం అనమాట. ఐస్ క్రీమ్ తిన్నాను చచ్చాను అనమాట నేను. అప్పుడు నేను ఏ భోజనం చేయకపోతే ఒట్టి ఐస్ క్రీమ్ మాత్రమే తినాలి. అన్నం తిన్నాక ఐస్ క్రీమ్ తింటే సూట్ కాదు నాకు. చాలా సంవత్సరాలుగా నేను ఎప్పుడు తిన్నా. ఐస్ క్రీమ్ విడిగా తింటా, దాని ముందు వెనక ఏం ఉండకూడదు. అప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కాకపోతే దాని మీద ఉన్న మోహంతో తినడమే, వ్యామోహం కొద్ది. ఇలా కలపకూడని పదార్థాలు సాధారణంగా మీరు సెర్చ్ చేయండి, ప్రతి వాళ్ళకి తెలుసు. అవునండి, నాన్ వెజ్ లో కూడా చాలా ఉన్నాయి. మినపప్పు పెరుగు కలపకూడదు అంటారు, పాలు మినుములు కలపకూడదు. రమ్మగారు ఆగు చెప్తా, నాకు తెలుసు నీ వెంటనే నీ వచ్చే ప్రశ్న ఏంటో. మనం పెరుగు గారెలు చేసుకుంటాం. పెరుగావడలు నీవు మామూలు గారెలు 10-15 తినేవాళ్ళు టిఫిన్ లాగా పెరుగు గారెలు 2 లేదా 3 తింటాం. అవును, ఇవి ఎక్కువ చెయ్యము, ఎక్కువ తినము, రుచికి మాత్రమే తింటాం. నీకు గారెలు 15 తిన్నా తేన్పులు రావు. పెరుగు గారెలు తిన్నవాడు ఎంత మంచి డైజెషన్ ఉన్నవాడికైనా తేన్పు వస్తుందా రాదా? నిజం చెప్పుకోండి మీకు మీరు. పెరుగావడ తిన్నవాడికి గొంతులోకి రాకుండా ఉండదు. మనం బఫేలకి లంచెలు గింజలకి వెళ్తే ఒక్కటి పెడతాడు ముద్దుగా, అంతే, ఒకటే. అది డైజెస్ట్ అవ్వదు 100%. మినుము పెరుగు కలపకూడదు. అది కూడా మనం రోజు వారం చేసుకోం. అవును, వారం గారెలు చేసుకునే వాళ్ళు కూడా 6 నెలలకు ఒకసారి పెరుగు గారె చేస్తారు. తక్కువ తినాలి, అది అరగదు, పొట్లోకి వెళ్ళాక తిమితంగా ఉండదు. పాలు, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ ఇవన్నీ పాలు పోసి వండుతారు. కొన్ని పొట్లకాయ, ఎగ్ లాంటివి కలిపి తినకూడదు. అవి కలిపి నాన్ వెజ్ తిన్నాక రమ్మగారు పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా చేపలు తిన్నాక, ఫిష్ తిన్నాక తినకూడదు అని అంటారు. తినకూడదు అంటారంటే అవన్నీ కరెక్టే, పాతకాలం వాళ్ళకి బాగా తెలుసు, ఆయుర్వేద సూత్రాలు మనకు తెలియదు. కానీ ఈ విరుద్ధాహారాలు, కందిపప్పు, పప్పు అన్నం పెట్టాక పెరుగు అన్నం పెట్టచ్చు, అన్నంలో పాలు పోసి పెట్టకూడదు అంటారు. మామూలుగా చిన్నపిల్లలకి అన్నం పప్పు అన్నం పెట్టి పాలు అన్నం పెట్టకూడదు. పాలన్నం అవి కలిపి పెట్టేటప్పుడు పాలు అన్నం కలిపి పెడతామా, అందులో పంచదార, బెల్లం లాంటివి వేస్తే డైజెషన్ పాడవుతుంది. అన్నం మెత్తగా కలిపి, ఎందుకు ఏం వేయకర్ల, అన్నం మెత్తగా కలిపి పాలు పోస్తే పాలు కలిసిన అన్నమే రుచి. మేమైతే బెల్లం వేసుకుని తింటాం జయ. పాలన్నంలో బెల్లం వేసుకోవటం మాకు చాలా పాతలు. డెలివరీ అయ్యాక పెరుగు పోయారు కదా, మజ్జిగ పోయారు వాతం అని, పాలు పోస్తారా, పాలు బెల్లం తినకూడదండి. తినకూడదు, అది డైజెషన్ అవ్వదు, డైజెస్ట్ అవ్వదంటారు. డైజెస్ట్ అవ్వదు అసలు. అమిబియాసిస్ లాంటి లక్షణం ఉంటే పొట్టలో బయటకు వచ్చేస్తాయి. పాలు బెల్లం తినేసరికి అలా 4-5 రోజులు తినేసరికి వచ్చేస్తుంది, డైజెషన్ అవ్వదు. ఈ డైజెస్ట్ కాని పదార్థాలను కలపకూడదు. చాలా మంది ఇడ్లీలో పాలు పోసి కలిపి పెడతారు. అవునండి, అసలు మినుము పాలు కలపనేకూడదు, మినుము పెరుగు కలపకూడదు చెప్తున్నాం క్లియర్గా. మరి ఇడ్లీలో పాలు పోయటం ఎందుకు? కాస్త చారు చుక్క పోయచ్చు కావాలంటే. కొంచెం రసం చేస్తామా, రసం పోస్తే కాస్త పలుచగా అవుతుంది. అసలు ఇడ్లీ కొంచెం చక్కగా మెత్తగా పల్చటి ఇడ్లీలు పెట్టండి, దిబ్బ ఇడ్లీలు పెట్టకుండా. వేస్తామా ప్లేట్లో, వేసేటప్పుడు ఎత్తుగా రానివద్దు, పల్చగా చేయండి. ఇడ్లీ పల్చగా వస్తుంది, మెత్తగా ఉంటుంది. కొంచెం నెయ్యి అద్ది పెట్టచ్చు. ఇడ్లీ నెయ్యి మంచి కాంబినేషన్. కానీ మనకు తెలియకుండానే చాలా తప్పులు, అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇడ్లీ పాలు పెట్టేస్తూ ఉంటాం, అంతే పెట్టేస్తాం. చాలా మంది బిస్కెట్లలో పాలు పోసి కలిపేసి పెట్టేస్తారు. అవునండి, అవును. అసలు ఎందుకు? ఇంకే పదార్థం దొరకదా మనకి? అసలు బిస్కెట్లే పెట్టకూడని పదార్థం, దాంట్లో మళ్ళీ పాలు కూడా పోస్తాం. ఆలోచించి పెట్టాలి. పప్పులు పాలు కలపకూడదు. పెరుగన్నంలో అరటిపండు, మామిడి పండు మనం బాగా తింటాం చేయ, మన వైపు మరీ అలవాటు. చక్కెరకేళి పళ్ళు కనపడితే పెరుగన్నంలో వేసుకోవాలి. నేను మిగలబండిపోయిన అరటిపళ్ళు ఖచ్చితంగా పెరుగన్నంలో వేసుకుంటాను. నేను కూడా చాలా అలవాటు. పెరుగన్నంలో స్వీట్ నలుచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు పెరుగు పళ్ళు కలపకూడదు అని ఒక నియమం అట.
బరువు అయిపోతుందని, డైజెస్ట్ కాదు. ఇవేంటంటే మొదటి రోజులో విషంగా పరిణమించదు, అది లాంగ్ రన్ లో ఇబ్బందులు పెడతాయి. కొంతకాలం అయ్యాక, పెద్దవాళ్ళం అయ్యాక, ఇప్పుడు ఏంటంటే మన మెషిన్ స్పీడ్ గా పనిచేస్తున్నాను, దాని వల్లే ఇబ్బంది అని అనుకోము. తెలీదు, అసలు మనకి తెలీదు. ఇది చెయ్యకూడనివి చేయకూడదు. అన్నం తినగానే స్నానం చేయటం, అవును, రాత్రి పడుకునే ముందు స్నానం చేయటం. అసలు రాత్రిపూట స్నానమే చాలా పొరపాటు, ఆరోగ్యం కాదు. అది వాతం చేస్తుంది ఒంటికి. రాత్రిపూట పడుకునేటప్పుడు స్నానం చేసి పడుకుంటారు చాలా మంది. మనకి ఇదివరకు ఉండేదా జయ అట్లా? ఇదివరకు సాయంత్రం పూట చేసేవాళ్ళు, సాయంకాలాలు చేస్తారు, సాయంత్రం కాదు, రాత్రి స్నానం సంగతి చెప్తున్నాను. ఆ, రాత్రి భోజనం చేసి అవును, ఒక గంట పోయాక పడుకునే ముందు ఒక చెంబు నీళ్లు పోసుకుని పడుకుంటే హాయిగా ఉంటుందని, చెమటలు పోయకుండా ఉంటాయని ఎండాకాలం చాలా మంది చేస్తూ ఉంటారు. అది చాలా తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. అది కూడా అంత మంచిది కాదు, వాతం చేస్తుంది ఒంటికి అని చెప్తారు. ఇప్పుడు ఒంటికి వాతం అవన్నీ మనం నమ్మం, అవేం లేవంటాం. జలుబు మనకి తెలుసు కదా, చక్కగా తెలుసు. ఇప్పుడు జలుబు చేయకుండా ఒంట్లోంచి సెగలు వస్తున్నట్టుగా, హాట్ ఫ్లషెస్ వస్తున్నట్టుగా ఉండటం కూడా మనకు తెలుసు కదా. అవునండి, ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? మన శరీరంలో నుంచే ఇప్పుడు కదా. శుభ్రంగా ఉన్నావు, రాత్రి పడుకున్నావు, తెల్లారులేసరికి ఒళ్ళు నొప్పులు, బరువు వస్తాయి. ఏదో ఒక రియాక్షన్ జరిగింది కదా శరీరంలో. తెల్లవారు లేచేసరికల్లా లెథర్జిక్ గా ఉండటం, బద్ధకంగా ఉండటం, బరువుగా ఉండటం. ఏసీలు కూలర్లు వేసుకుని పడుకున్న వాళ్ళకి ఎక్కువగా కనపడుతుంది. ఆ చల్లదనం వల్ల వాళ్ళ ఒంటికి వచ్చిన ఇబ్బంది, దాన్నే వాతం అంటారు, వాయువు అంటాం. అదే మనం శుభ్రంగా తినేటప్పుడు అన్ని 4 స్వీట్లు వేసుకొని అన్నం, పప్పు పచ్చడి, కందిపొడి వేసుకుని తినేస్తాము. ఒక 2-3 గంటల తర్వాత పొట్టకు తేన్పు వస్తుంది, కడుపులో మంట వస్తుంది, విసుగు వస్తుంది, సోడా తాగుదామనిపిస్తుంది, నడుద్దామనిపిస్తుంది, ఎప్పటికీ పొట్టలో బరువు తీరదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం తినే ఆహారం వల్లే కదా. ఆహారం వల్ల లోపలికి వెళ్ళాక అది దాని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి, మనం తిన్న ఫుడ్, మన పొట్టలో ఉన్న మెషిన్, అవి రెండింటికి కాంబినేషన్ సెట్ అవ్వక ఇబ్బంది పడుతున్నాం మనం. దానికి ఏదో ఒక పేరు పెట్టారు పాతవాళ్ళు, ఆయుర్వేద రీత్యా కొన్ని పేర్లు ఉన్నాయి దానికి. అరుగుదలకి రాకూడదు, అజీర్ణం, వాత పిత్త కఫ దోషాలు అంటారు కదండి. ఇప్పుడు ఇవి ఖచ్చితంగా ఉంటాయి. నీకు ఫ్లమ్ చేరింది, కఫం. నీకు తరచూ ఒళ్ళు నొప్పులు, బాధలు వస్తున్నాయి, వాతం. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, అరుగుదలకి రాదు, గొంతులు తేన్పులు వస్తుంటాయి పైకి, దాన్నే పిత్తం అంటారు. ఇప్పుడు ఇవి ఖచ్చితంగా ఉంటాయి. మనం ప్రధానంగా ఏంటంటే ఈ ఫుడ్ తోటి కలపచ్చా కలపకూడదా? కూరగాయలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా రమ్మగారు మీ దగ్గర, ఇది కలుపుకోకూడదు అనేసి? ఇప్పుడు 2-3 రకాల కూరగాయలు కలిపి వండుకుంటాం. ఇప్పుడు కలగలుపు పద్ధతులు పనికిరావంటారు జయ. ఎలా అంటే ఇప్పుడు మనం టమాటాలు అన్నిట్లలో కలిపేస్తాం. అవునండి, ఆలులు చాలా వాటిలలో కలిపేసుకుంటాం. ఆలుగడ్డ కలుపుతాం కదా. అవును అవును, ఆలుగడ్డ కలుపుతాము. తర్వాత ఏమో గుమ్మడికాయలో కొన్ని కలపకూడదు. కొన్ని పదార్థాలని కలుపుకోకుండా ఏ కూరకు ఆ కూర చేసుకోవటం ఒక చాలా మంచి ప్రాక్టీస్ కదా. చిక్కుడుకాయ ఉందా, చిక్కుడుకాయ వేపుడు, చిక్కుడుకాయ ఈగురు, చిక్కుడుకాయలో అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే చిక్కుడుకాయ రుచి. వంకాయ కూర వంకాయ రుచి కాదు రమ్మగారు, 2 కూరలు వండుకుంటాం కదా, మరి హ్మ్. కలగలపొద్దు. ఏ కూరకు ఆ కూరే వండుకుంటున్నాం, 2 కలిపి తింటాం కదా. అవును, 2 కలిపి తింటావు. నువ్వు ఇప్పుడు ఒక 2 కూరలు వండుకున్నావు, ఆ కూరని ఆ కూరగానే తింటావు. ఆ కూర రుచి, ఆ కూర తాలూకు లక్షణము వెళ్లాల్సింది వెళ్ళిపోతుంది. తర్వాత కదా నువ్వు రెండో పదార్థం తినేది. లోపలికి వెళ్ళి కలుస్తాయి కదా అని అన్ని కలుపుకుంటావు. అదొక పాయింట్, అది కూడా ఒక పాయింట్. లోపలికి వెళ్ళి కలుస్తాయి కదండి మనం. అందుకని అన్నానికి గ్యాప్ మధ్యలో కాసిన మంచినీళ్ళు తాగండి అంటారు. కొద్దిగా ఒక చుక్క నీళ్ళు తాగి గ్యాప్ ఇస్తాం. పైగా నువ్వు 2 కూరలు అటాచ్ తెచ్చి ఎందుకు వండుతాం మనం? ఓ పప్పు, ఓ కూర, ఓ పచ్చడి, రసం, పెరుగు. ఇంతకంటే ఏమిటి? 2-3 కూరలు ఎవడు వండేసుకుంటాడు జయ అసలు? ఇప్పుడు ఏదో ఫంక్షన్లు అప్పుడు వండుతాం, రోజువారీ ఎన్ని చేసుకుంటాం? అవన్నీ చేస్తామా? చేయలేం కదా. అంత అన్నం ఎవరు తింటున్నారు అసలు? పగలన్నం తిని రాత్రి అన్నం తినడమే మానేస్తున్నాం. ఆలోచించుకుని చేసుకోవాలి. ఆలు ఫ్రై, ఫ్రూట్స్ విషయంలో ఏమైనా ఉందండి? ఫ్రూట్ సాలెడ్స్ చేస్తారు కదా. అవును, ఫ్రూట్ సాలెడ్ కూడా కొన్ని కలపకూడదు అంటారు జయ. అంటే అవైనా కూడా ఇప్పుడు సాలెడ్ చేయటం అంటే అన్ని రకాల పదార్థాలు కలిపి మళ్ళీ దాంట్లో అవి కలవడం కోసం అది ఇంకోటి ఏదో ఉంది కదా, లిక్విడ్ ఏదో వేస్తాం. దాని పేరు ఏమిటి? కస్టర్డ్ లాంటివి, కస్టర్డ్ చేసేసుకోవడం, కస్టర్డ్ పౌడర్ కలుపుకొని. ఎందుకు? ఏ పండుగ ఆ పండు తినకూడదు? ఏ పండుగ ఆ పండు తినచ్చు కదా. ఇప్పుడు అదొక కొత్త ఆహార పదార్థం అని ఒక ఫీల్ కదా రమ్మగారు. ఎప్పుడైనా తింటాం కదా, ఎప్పుడన్నా కదా తింటాం. అందులో పాలు పోసి అవి పోసి. ఫ్రూట్స్ మిల్క్ కలపకూడదు అంటారు సాధారణంగా.
పాలు పళ్ళు కలుపుకోకూడదు. ఇప్పుడు పుల్లటి పళ్ళు ఉంటాయి, అందులో సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సిట్రస్ ఫ్రూట్ పాలు కలిపితే ఎట్లా విరిగిపోతాయి కదా పాలు పులుపు తగిలేసరికి. దానిమ్మలో కూడా కొంత సి విటమిన్ ఉంటుందా, మరి కమలాలు, బత్తాయిలు, ఇవన్నీ గ్రేప్స్ ఇవన్నీ పులుపు కదా, వీటిలలో పాలు పోస్తే ఇట్లా విరుద్ధమైపోలా. ఏ పళ్ళకి ఆ పళ్ళు తినండి, ఎప్పుడైనా సాలెడ్ తినండి ఒక్కసారి, రోజు అవి తినం కదా. శుభ్రంగా అన్ని ద్రాక్ష పళ్ళు తినండి, ద్రాక్ష పళ్ళు తిన్నాక పిల్లలకి పాలు కలిపివద్దు. కమలాలు, ద్రాక్షలు అవి తిన్నప్పుడు పాలు తాగకూడదు. కలుపుకోవడం సంగతి పక్క పెట్టు. సిట్రస్ ఫ్రూట్ తిన్నాక కమలా పండిచ్చం పిల్లడు పాలు తాగుతాడు, కక్కేస్తాడు, పాలు పెరుగుగా అయిపోతాయి. లేదా పాలు తాగుతాడు, పాలు తాగిన కాసేపటికి ఎవరన్నా కమలా పండు తింటుంటే పిల్లల దగ్గరికి వస్తే ముద్దుకు ఒక కమలా తోనిస్తే ఒక 5 నిమిషాల్లో కక్కేస్తాడు. మనం ఈ కక్కేయటాన్ని సహించలేకపోతాం. పిల్లడు కక్కేస్తే అందరు పిల్లలు ఊరుకోరు, కొంతమంది ఏడ్చి గగ్గోలు పెట్టి సొమ్మసిల్లిపోతారు ఆ చిన్న వామిటింగ్కి. మనం చేసిన పని ఏంటి, పాలు తాగిన పిల్లడికి కమలాతోన పెట్టాం. మనం ఎక్కడ ఆలోచిస్తాం, పాలు బాగోలేదు, బాటిల్ సరిగ్గా కడగలేదు, ఇట్లా ఆలోచిస్తాం తప్ప కమలానే కారణం అనుకోము. చూసుకోవాలి, కొంచెం కష్టమే కదా రమ్మగారు. అంతే. ఇంకొకటి ఉంది చెప్తానండి నీకు, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. పొద్దున్నే ఇడ్లీ దోశ ఏదో చట్నీ తింటామా, ఇడ్లీ సాంబార్ తినేస్తాం, దాని తర్వాత కాఫీ తాగకూడదు. ఇడ్లీ సాంబారు విత్ కాఫీ. కానీ జయ, నాకు ఎప్పుడు మేము ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు, జనరల్గా ఇక్కడ బయట టిఫిన్లకు వెళ్ళి అలవాటు లేదు మాకు. సంవత్సరంలో ఒకసారి లేదా 2 ఏళ్లకు ఒకసారి బయటికి వెళ్ళేది మేము ఊళ్ళో ఉంటే. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు టిఫిన్ తినాక కాఫీ తాగితే ఒక 3-4 గంటల పాటు మళ్ళీ భోజనం చేసాక తిక్కగానే ఉండేది. నాకు ఆకలి అనిపించదండి. ఆకలి కాదు, ఏమిటో తిక్క విసుగు, అది ఏమిటో తెలీదు. తర్వాత నేను ఒకసారి ఒక ఆర్టికల్ తెలుసుకుని చదువుకున్నాను. చదివాక నాకు అర్థమైపోయింది అనమాట, ఓహో నేను ఈ పొరపాటు చేస్తున్నాను. నేను కాఫీ ఎత్తేసాం లిస్ట్లో ఇచ్చి. టిఫిన్ తింటే ఓన్లీ టిఫినే తిను, కాఫీ తాకు. టిఫిన్ తిన్న వెంటనే కాఫీ ఆ టీ ఏదైనా తాగుతారు జనరల్ గా. రమ్మగారు మీకు తెలుసా, బిర్యానీ తిన్నాక టీ తాగుతారండి చాలా మంది, ఎందుకంటే తొందరగా అరుగుదలకు వస్తుంది అని. మరి అది నిజమో కాదో తెలీదు. బిర్యానీ సంగతి నేను చెప్పను, కానీ పెరుగన్నం తిన్నాక టీ తాగటం మాత్రం చాలా పొరపాటు. బిర్యానీ సంగతి చెప్పరా? బిర్యానీ సంగతి నాకు తెలీదు. బిర్యానీలో కూడా పెరుగు వేసుకుంటాం కదా, పెరుగు వేసుకుని నలుచుకుని తింటారు కదా, రైతాలు వేసుకుంటారు. అవునండి. వీటి తర్వాత టీలు అవి తాగకూడదు. ఘనాహారాన్ని తీసుకున్న తర్వాత వేడి ద్రవ పదార్థాలను తీసుకోకూడదు. అది కూడా పచనం చేయబడింది. మంచినీళ్ళు తాగండి, వేడి నీళ్లు చాలా మంచిది. భోజనం తర్వాత కాసిన ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నిమ్మరసం కలిపిన వేడి నీళ్లు తీసుకోండి, ద బెస్ట్. మీరు హెవీగా భోజనం చేసినప్పుడు ద బెస్ట్. వేడి గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి, ఆరోగ్యానికి మంచిది. ఐస్ క్రీమ్ అన్నం తిన్న తర్వాత తినద్దు. భోజనం తర్వాత డెజర్ట్ తినాలి అంటే లడ్డూలు అలాంటివి తీసుకోవచ్చు, స్వీట్. పాయసం కానీ ఐస్ క్రీమ్ కానీ అంత మంచిది కాదు భోజనం తర్వాత. ఈ మొదటి రోజున తినగానే నాకేం లేదండి, మేము శుభ్రంగా తింటాం, మేము ఎన్నేళ్ళ నుంచో తింటున్నామని చెప్తారు ఖచ్చితంగా. అవునండి, అవును. ఇప్పుడు మనం డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు కృష్ణ కిరణ్ గారు మనకు అలాగే చెప్పారు, ఇప్పుడేం ఉండదు, ఇప్పుడు బాగానే ఉంటావు నువ్వు, దీని తాలూకు ఎఫెక్ట్ నువ్వు లోపల నీ మెషిన్ ని నువ్వు పాడు చేసింది, చిన్నగా చేసింది నీ ఆఫ్టర్ 45 ఆ వ్యవహారం బయటపడుతుంది. నువ్వు చిన్నప్పుడు చేసిన దానివల్ల ఇది వచ్చిందని నీకు తెలియదు. నేను చిన్నప్పుడు ఇలా చేసా అందుకు నాకు ఇలా వచ్చింది కాబట్టి మీరు ఇలా చేయకండి అని మీరు పిల్లలు కూడా చెప్పలేకపోతారు, మీకే తెలియదు. మీరు ఈ ఇది చెయ్యకూడదు అన్నప్పుడు చేయడం మానేయాలి. వాడెవడో చేశాడు, వాడికి ఏం కాలేదు, నాకు అవుతుందా, అలాంటి ప్రశ్నలు వేయకూడదు. చేయకూడదు అంటే చేయకూడదు, అంతే. ఇప్పుడు మనం ఏదో కొంచెం వేగ్గా చాలా కొన్ని విషయాలు. ముందు ప్రధానమైంది పరస్పర విరుద్ధ ఆహారాలు ఏమిటి అనేది ఆన్ యువర్ ఓన్ బ్రౌజ్ చేసి చూసుకోండి. మీ తినే ఆహార పదార్థాలు ఏవేవి విరుద్ధంగా ఉన్నాయో, వేటిని మీరు కలుపుకుంటున్నారో దాని మీద శ్రద్ధ వహించండి. దానివల్ల పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా ఫర్దర్ గా ముందుకెళ్లే కొందికి సమస్యల పాలవ్వకుండా ఉంటారు. ఇవాళ రేపు పేరు చెప్పలేని, దేనివల్ల వచ్చిందో తెలియని, ఏ రకంగా క్యూర్ అవుతుందో అర్థం కాని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ విపరీతంగా ఉన్నాయి. అవునండి. వాటికి పేరు లేవు, అన్నిటికీ ఆటో ఇమ్యూన్ అంటారు. వాటిలలో చాలా వాటికి కారణం మన తాలూకు ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సే. మన లివింగ్ లో మనం అలవర్చుకున్నవి. అందరూ పెడుతున్నారు, మనము పెడతాం, అందరూ తింటున్నారు, మనము తింటుంటాం. దానిని మార్చుకోండి, దానికోసం ప్రయత్నం చేయండి. కనీసం ముందు నాలెడ్జ్ పెంచుకోవాలి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.